హాయ్, వెల్కమ్ టు శ్రీరామ్ అకాడమీ. నేను మీ రాము సార్. సో డిసెంబర్ 13న జరగబోయే ఆల్ ఇండియా నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ అందరూ బాగా ప్రిపేర్ అయ్యారా? ఓకే. సో ఎగ్జామ్ సెంటర్ కి మనము ఎప్పుడు వెళ్ళాలి, ఎగ్జామ్ సెంటర్ కి స్టూడెంట్ తో పాటు ఏమేమి తీసుకువెళ్ళాలి, ఎన్ని గంటల సమయం పాటు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం. సో నవోదయ ఎగ్జామ్ 13th డిసెంబర్ సాటర్డే రోజు నిర్వహించబడుతుంది. ఇది ఇండియా లెవెల్లో సమ్మర్ బాండ్ ఎగ్జామ్. ఓకే. సో మనకి కూడా డిసెంబర్ 13న మన రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 13న ఎగ్జామ్ జరగబోతుంది. సో డిసెంబర్ 13న ఎగ్జామ్ 11:30 నుంచి 1:30 వరకు ఉంటుంది. 11:30 నుంచి 1:30 వరకు 2 hours ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఎగ్జామ్ రాయి విద్యార్థులు మీరు మార్నింగ్ 10 AM కల్లా ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళండి. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయి గంటన్నర ముందల మీరు ఎగ్జామ్ సెంటర్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, మీకు హాల్ టికెట్ మీద మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ కేటాయించారో ఆ ఎగ్జామ్ సెంటర్ యొక్క అడ్రస్, పూర్తి డీటెయిల్స్ మీ హాల్ టికెట్ మీద ఉంటాయి. సో ఆ హాల్ టికెట్ మీద ఉన్న అడ్రస్ స్కూల్ కి మీరు ఎగ్జామ్ రాయడానికి మార్నింగ్ 10 AM కల్లా చేరుకోవాలి. ఓకే. సో చేరుకున్న తర్వాత 10:30 నుంచి లోపలికి పంపించడం జరుగుతుంది. తర్వాత OMR షీట్ మా ప్రాసెస్ అంతా లోపల ఉన్న ఇన్విజిలేటర్స్ జాగ్రత్తగా చూసుకుంటారు. 11:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మరలా క్లోజింగ్ వచ్చేసి 1:30. సో 11:30 నుంచి 1:30 వరకు మీరు ఎగ్జామ్ హాల్లోనే ఉండాలి. మిడిల్ ఆఫ్ ది లో బయటికి పంపించడం జరగదు. 1:30 తర్వాత మాత్రమే మనకి బయటికి పంపిస్తారు. ఓకే. సో దీనికి వెళ్ళటానికి మనము స్టూడెంట్ ఏమేమి ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళాలో తెలుసుకుందాం. సో ఎగ్జామ్ సెంటర్ కి స్టూడెంట్ ఏమేమి తీసుకొని వెళ్ళాలి, మెయిన్ గా మనం స్టూడెంట్ ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్, ని తీసుకొని వెళ్ళాలి. అలాగే విద్యార్థి గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. మరియు పరీక్ష ప్యాడ్, 2 లేదా అంతకన్నా ఎక్కువ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ అండ్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి. సో అడ్మిట్ కార్డ్, సో మీరు ఆన్లైన్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోకపోతే కంపల్సరీగా హాల్ టికెట్ ఉంటేనే ఎగ్జామ్ సెంటర్ లోకి ఎంటర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ చేసినప్పుడు మీకు ఇచ్చే ఫామ్ రిజిస్ట్రేషన్ ఫామ్, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇంకా ఎవరైనా చేయకపోతే చేసుకోండి. ఓకే. సో ఆ హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో హాల్ టికెట్ మీద మీ యొక్క డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాలి. హాల్ టికెట్ మీద ఫోటో, నేమ్, పేరెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఇవన్నీ మీవా కాదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో అదే హాల్ టికెట్ నెంబర్ మీద మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలో ఆ స్కూల్ యొక్క డీటెయిల్స్ కూడా క్లారిటీగా ఉంటాయి. హాల్ టికెట్ మీద ఉన్న ఎగ్జామ్ సెంటర్ కి మాత్రమే మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ విద్యార్థి గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్. సో ఎగ్జామ్ రాయి విద్యార్థి అతను కరెక్టా కాదా అని తెలుసుకోవడం కోసం, సో ప్రూఫ్ కోసం, ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మనని ఆధార్ కార్డు అడగడం జరుగుతుంది. కాబట్టి ఒరిజినల్ ఆధార్ కార్డ్, జిరాక్స్ కాదు, ఒరిజినల్ ఆధార్ కార్డుని తీసుకొని ఎగ్జామ్ సెంటర్ కు వెళ్ళాలి. నెక్స్ట్ పరీక్ష ప్యాడ్. సో ఎగ్జామ్ ప్యాడ్ మీ అందరికి తెలుసు, ఎగ్జామ్ ప్యాడ్. సో కానీ ఎగ్జామ్ కి వెళ్ళే ముందర ట్రాన్స్పరెంట్ ప్యాడ్ తీసుకెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. అంటే దాని మీద ఎటువంటి వర్డ్స్ కానీ పిక్చర్స్ కానీ లేకుండా ప్లెయిన్ గా ఉన్న ప్యాడ్ ని తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి 2 బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్. సో 2 లేదా అంతకన్నా ఎక్కువ పెన్ తీసుకున్నా పర్వాలేదు. సో రోట్రో గానీ, రెనాల్డ్స్ గానీ బాల్ పాయింట్ పెన్ 15 రూపీస్ 10 రూపీస్ ఉంటాయి నాన్న, అవి తీసుకొని వెళ్ళండి. వెళ్ళే ముందర ఒకసారి దాన్ని బాగా రఫ్ చేయండి. ఒక వైట్ పేపర్ మీద బాగా రఫ్ చేసుకొని వెళ్ళండి. అప్పుడు ఎగ్జామ్ హాల్లో మీకు ఈజీగా బబ్లింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఓకే, నెక్స్ట్ వాటర్ బాటిల్. సో వాటర్ బాటిల్ ఎందుకు అంటున్నానంటే, సో ఎగ్జామ్ టైంలో మనకి వాటర్ అయినప్పుడు బయటికి వెళ్ళి తాగి వచ్చేసరికి టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఒక చిన్న వాటర్ బాటిల్ కూడా మీరు ఎగ్జామ్ సెంటర్ లో తీసుకెళ్ళినట్టయితే మీకు టైం సేవ్ అవడానికి ఉపయోగపడుతుంది. మస్ట్ అండ్ షుడ్ గా వీటిని కంపల్సరిగా మీరు తీసుకొని వెళ్ళాలి. ఏంటంటే హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎగ్జామ్ ప్యాడ్, 2 or more బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ అండ్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే ఆ ఎగ్జామ్ కి వెళ్లే ముందర సో సింపుల్ గా ఉన్న డ్రెస్, క్యాజువల్ డ్రెస్ ని మీరు వేసుకోండి. ఎందుకంటే హెవీ డ్రెస్ కింద వేసుకుంటే మీకు అన్కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి కొంచెం తేలికపాటి డ్రెస్సులు వేసుకున్నట్లయితే మీకు కన్వీనియంట్ గా ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. నెక్స్ట్ ఫుడ్ లైట్ ఫుడ్ తీసుకోండి, ఆయిల్ ఫుడ్ తీసుకోమాకండి. ఆయిల్ ఫుడ్ తీసుకున్నట్లయితే మీకు ఎక్కువగా వాటర్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి లైట్ ఫుడ్, బెటర్ చాయిస్ వచ్చేసి ఇడ్లీకి వేసి వెళ్ళండి. ఓకే, సో కంపల్సరీగా మీరు మార్నింగ్ 10 కల్లా ఎగ్జామ్ సెంటర్ లో ఉండడానికి ప్రయత్నించండి. అంతకన్నా ముందు ఉంటే ఇంకా హ్యాపీ. సో మినిమం 10 కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి. 2 గంటల టైంని యూటిలైజ్ చేసుకొని జాగ్రత్తగా మీరు మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ ఎగ్జామ్ రాయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సో ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులందరికీ శ్రీరామ అకాడమీ తరపున ఆల్ ది బెస్ట్. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.